మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. పీపీపీ త్రిబుల్ పీ ఈ పేరుతోనే అభివృద్ధికి బాటలేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ వర్సెస్ మన ఎన్నికల్లో వైఎస్ జగన్ వర్సెస్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలు వెళ్ళిన తర్వాత వాళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నారు, రాష్ట్రంలో కూడా భాగస్వామ్యంగా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిబుల్ పీ పేరుతోని వాళ్ళు అనేక రంగాల్లో అడాప్ట్ చేసుకొని అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. విజన్ 247, విజన్ 270, విజన్ 280 ఇట్లా ఆ పేరుతో విజన్ 2047, విజన్ 2070, విజన్ 2090 ఇట్లా రకరకాల పేర్లతో విజన్లు పెట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు అంటేనే విజన్ అంటే చంద్రబాబు అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఇంకా ఇందులో నేను విద్యార్థులకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు విద్యారంగానికి పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నాను. తల్లికి వందనం పేరుతోని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక్కొక్క అకౌంట్కి ఎంతమంది పిల్లలు ఉన్న అకౌంట్లో వేస్తూ ఉన్నారు. 15,000 దాకా 15,000 వేస్తున్నారు. దాంతో పాటుగా స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో దాంతోపాటు విదేశీ విద్యకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో విదేశీ విద్య పేరుతోని బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పించడం, పావలా వడ్డీకి రుణాలు ఇప్పించున్న పరిస్థితిని మనం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు నైతిక విలువలు కలిగినటువంటి విద్య అందించాలనే కార్యక్రమాన్ని, ఆ విధంగా ఎథిక్స్తో కూడిన విద్యని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీగా టీచర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటుగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయడం ఎజెండాగా మనకు కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకొక వైపు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా విదేశీ కంపెనీలు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కపిల్ దేవుని కూడా తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన కంపెనీని అక్కడ పెట్టించే ప్రయత్నం చేశారు. గూగుల్కు సంబంధించినటువంటి కంపెనీ దానికి సంబంధించి కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, ఇంకా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు, వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఉద్యోగతలు పెంచే కార్యక్రమాలు, ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్నటువంటి, లేకపోతే తెలుగుదేశం అనలేమో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నది. సో దాంతోపాటు అనేక రకాలైన ప్రైవేట్ కంపెనీల కోసం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితిని, ఆయన రోజుల తరబడి కంపెనీల చుట్టూ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫిలిం ఇండస్ట్రీని కూడా విశాఖపట్నం బేస్డ్గా దాన్ని నిర్మించే కార్యక్రమం, ఫార్మా కంపెనీలు నిర్మించే కార్యక్రమం, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించే కార్యక్రమం. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, రెండో వైపు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధితో పాటుగా రెండో వైపు ఉపాధి రంగాలను బలోపేతం చేయటం, ఇందుకోసం స్వయం ఉపాధి లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇలా 2024 నుంచి 29 దాకా నడిచేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా ఆ కార్యక్రమాలు చేపడతా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేదవాడు జీవితంలో వెలుగులు నిండాలని ఎన్టీఆర్ భరోసా పెన్షన్, సామాజిక పెన్షన్లు 3,000 ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 3,000 నుంచి 4,000 చేశారు. దివ్యాంగుల పెన్షన్లు కూడా 6,000 ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీపంటూ ఆడబిడ్డలకు భరోసాగా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి 20,000 రూపాయలు రైతుకి ఇస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వివిధ రంగాల సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని రాష్ట్రం యావత్ అందుకునేలాగా చేస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ గొడవ చేస్తున్నా కూడా అది ఏ పార్టీ ఉన్నా ఇవ్వటం మంచిదే. తరతరాలుగా యుగాలుగా మహిళలు వెనకబడుతనానికి గురై ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోవడానికి వాళ్ళు కుంటోళ్ళ, వికలాంగులు అని అంటారు. అది కాదు, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సంబంధించి కొన్ని పథకాలు అమలు చేయాల్సిందే. అందులో భాగంగా ఉచిత బస్సు పథకం ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సక్సెస్ అయ్యి అది కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. దీన్ని చూసినటువంటి తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అది లేదు, అయినా కూడా అమలు చేస్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉంది. ఇప్పటికే 200 కోట్ల నుంచి 400 కోట్లకు దాటి ప్రయాణికులు తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉన్నది. దాని ద్వారా మహిళలు
అదనంగా వాళ్ళకి ఒక నెల రోజుల్లో వాళ్ళు జర్నీ చేస్తే 1000 నుంచి 5000 దాకా మిగులుతున్నాయనేది లెక్కల ద్వారా తెలుస్తుంది. జీరో టికెట్ కొడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పొద్దాల ఆధార్ కార్డు కాకుండా వాళ్ళు ఒక ఐడీ కార్డ్‌ని ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్డ్‌ని పర్మనెంట్ కార్డ్‌ని ఇచ్చే కార్యక్రమం పాస్‌పోర్ట్‌తోని. ఆ విధంగా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. సో, రాబోయే కాలంలో ఈ 1 ఇయర్ కాలంలో 6 నెలల నుంచి ఒక సంవత్సర కాలంలో తెలంగాణలోకి ఇది అమలు జరుగుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా ఐడీ కార్డులు స్టూడెంట్ కార్డు టైపు, బస్ పాస్ టైపు మహిళలకు ఆధార్ కార్డు కాకుండా ఆ కార్డు ఇచ్చే కార్యక్రమం అయితే నడుస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకవైపు జగన్ 3 రాజధానులన్న కార్యక్రమం వర్సెస్ చంద్రబాబు నాయుడు అమరావతి కార్యక్రమం ఒకటి నడుస్తోంది. జగను ఏమన్నాడు? అమరావతి, విశాఖపట్నం, కర్నూలు పేరుతోని రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక రాజధాని, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక రాజధాని, అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక రాజధాని పేరుతోని 3 రాజధానులు అనే ఎజెండాని ముఖ్యంగా కారణాలు ఏమున్నప్పటికీ కూడా అమరావతి రాజధాని పేరుతోని వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తూ ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచుకుంటూ ఇంకొక వైపు భవిష్యత్తు తరాలు గర్వించేలాగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేస్తున్న పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరీమణులారా. ఇక అమరావతి లేకపోతే విజయవాడ నగరాన్ని ఎట్లా నిర్మిస్తున్నారంటే సింగపూర్, మలేషియా తరహాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్‌తో పాటు ఒకవైపు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచే కాకుండా దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చే ఆ స్థాయిలో ఆ విధంగా అమరావతి నిర్మాణానికి బాటలు వేస్తున్న పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు అంటేనే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే చంద్రబాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో రాజీవ్ గాంధీ స్టార్ట్ చేశాడు. కంప్యూటర్‌ని స్టార్ట్ చేసినటువంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో వయసులో కూడా పెద్దవాడు. సో, ఆ విధంగా ఈ గవర్నెన్స్ పరిపాలన తీసుకొచ్చాడు. ఆ విధంగా విజన్‌తోని ముఖ్యంగా పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఇంగా థంబ్‌తోనో, ఫేస్‌తోనో అటెండెన్స్ చేసే కార్యక్రమం. ఒకరోజే ఒక స్కూల్‌లో ఒక హెడ్ మాస్టర్ 10 రోజులు బాగోకపోయినా ఒక టీచరు ఒకరోజు సంతకాలు చేస్తారు. అది లేకుండా ఏ రోజుకి ఆ రోజు థంబ్ కార్యక్రమాలు పెట్టేసి ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతను పెంచడం, అదేవిధంగా ఈ గవర్నెన్స్ అవినీతి లేకుండా పరిపాలన చేయటం, మీ సేవా కేంద్రాల ద్వారా ముందుకెళ్తాం. మనమిత్ర యాప్ పేరిట సాంకేతిక వేదికల ద్వారా ప్రభుత్వం ప్రతి నిమిషం అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఎవరు ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పరిపాలన పటిష్టం చేయడం కోసం కలెక్టర్ కాన్ఫరెన్స్‌లు, అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా మీద ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అప్డేట్స్ చూడటం. చంద్రబాబు అంటేనే డేటా ప్రత్యేకం. ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా జనరల్‌గానే ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉంటాయి. జనరల్‌గా చంద్రబాబు 18 గంటల పని చేస్తారంటారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది పరిస్థితి. ఇక త్రిబుల్ పీ ఇప్పటికే చెప్పాను. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ సంబంధించినటువంటి విధానాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ పార్టీ యాజిటేషన్ చేస్తుంది. సో, వాటిని నిర్మించడం కష్టంగా ఉంది. అందుకోసమే ప్రైవేటు త్రిబుల్ పీ సెక్టార్‌కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో ముందుకెళ్తున్నామని చెప్తుంది. సరే, ఆ అంశం ఏమవుద్దో భవిష్యత్తులో చూడాలి గానీ, వాటిని నిర్మించి ముందుకెళ్లాలనే కార్యక్రమంలో అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రధాని మోడీ స్ఫూర్తితోని శక్తివంతమైన నాయకుడికి ఎదిగే కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. సో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కూడా దేశంలో ఉన్నాయి. అందుకోసం దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్‌గా నిధులు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉన్నప్పుడు నిధులు రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటది. కానీ కేంద్రంలో అదే కూటమి పాలక పార్టీలు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా అలాంటి తరహా పార్టీలు ఉండటం వల్ల పైనుంచి నిధులు వస్తే రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు, ఇతర కార్యక్రమాలు వచ్చేటువంటి డబ్బులు ఇవన్నిటిని కలిపి 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క అభివృద్ధి కోసం బాటలు వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. లక్కీగా 2 కలిసి వచ్చినాయి కాబట్టి ముందుకు పోయే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. వ్యవసాయ చట్టాలకు సంబంధించి నిరసనలు ఎదురైనా సో, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తున్నారనేది మనం చెప్పుకోక తప్పదు. సో, ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వచ్చినప్పుడు లేటరల్ ఎంట్రీ ప్రభుత్వోన్నత ఉద్యోగాల ప్రైవేటు వ్యక్తులు దాని మీద విమర్శలు వస్తే కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాటిని విరమించుకుంది. భూసేకరణకు సంబంధించి రైతుల తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కూడా విరమించుకుంది. వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించి ప్రజల నుండి మరియు భాగస్వామ్య పక్షాల నుండి భిన్నాభిప్రాయాలు రావడంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రజల అభిష్టానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు తర్వాత లోకేష్ ఆ వారసత్వాన్ని అందుకొని ముందుకు వెళ్తున్న భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మనకి వినిపిస్తున్నటువంటి మాట. ప్రజలు ఎన్నుకుంటే ఎవరైనా రాజు అవ్వచ్చు, ప్రజలు తిరస్కరిస్తే
మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు సంబంధించిందే ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ మనకు కనపడుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రభుత్వ రంగంలో వైద్య రంగం ఉండాలనుకుంటున్నామంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ప్రైవేట్ సెక్టార్లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది. అసలు కట్టకుండా బూజులు పెట్టేదానికనేది ఒకటి నడుస్తుంది. మందుల పంపిణీలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. సరిపడా మందులు లేకుండా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉంటేనే బాగుంటుంది అనేది ఒక వాదన. అవసరమైతే రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు చేసుకొని ఇతర పద్ధతుల్లో మళ్ళీ ట్యాక్సేషన్ పద్ధతిలో లేకపోతే ఉత్పత్తి రంగాన్ని పెంచడం, ఉపాధి రంగాన్ని పెంచుకొని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మనకు కనపడుతున్న మాటల ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇక ప్రజల యొక్క ఆకాంక్షల్ని స్మరిస్తే ఎట్లుంటుంది అనేది మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచాడు. మరి 2029 ఎన్నికలు ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. 2019లో అభివృద్ధికి సంబంధించి మనం చూసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ 151 స్థానాలు వస్తే అభివృద్ధిపైనే భారం అంతా చేసిన టీడీపీకి 23 స్థానాలు వచ్చినాయి. 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అభివృద్ధిని విస్మరించి రాజధాని విషయంలో అనిశ్చిత తీసుకొచ్చి అంటే 3 రాజధానుల పేరుతోని ఒకవైపు విశాఖపట్నం, అమరావతి, మళ్ళీ రాయలసీమ జిల్లా నుంచి మళ్ళీ కర్నూలు జిల్లా అనేటువంటి ప్రతిపాదన తీసుకురావటం వల్ల సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలను కన్ఫ్యూజన్లో పడేసినటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు 11 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అందుకోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లు, 175 ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఉంటే 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ విధంగా ప్రజా వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. పునఃసమీక్షించుకోవాలి ఏవైనా జరిగేటప్పుడు. సో పవన్ కళ్యాణ్ వంటి మిత్రపక్షాలు అంటున్నప్పటికీ ప్రజల మద్దతు లేని ఏ సంస్కరణ అయినా పాలకుడికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇట్లాంటివి లేనప్పుడు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయి. కాబట్టి ఆ విధంగా మంచి చెడులు చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, దీంతో పాటు విజన్ పేరుతోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయ, పారిశ్రామిక రంగ, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్లు వీటి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. గ్రామం టు గ్రామం సింగిల్ లైన్ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి, గ్రామం టు మండలం డబుల్ లైన్, అదేవిధంగా మండలం నుంచి జిల్లా కేంద్రానికి 4 లైన్, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి 6 లైన్ రోడ్లకు సంబంధించి, దాని తర్వాత రోడ్లు, అదేవిధంగా కల్వర్ట్లు, అదేవిధంగా నేషనల్ హైవేసు, అదేవిధంగా ఏదైతే ఉన్నదో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బ్రిడ్జిల మీద నిర్మించేటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం, ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవాలయాలకు సంబంధించి కొత్త కమిటీలు, అదేవిధంగా ఫండ్స్ అలాట్మెంట్. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని అడ్మినిస్ట్రేటర్ అనేది మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అన్ని రంగాలకు ఆయన సూపర్ డూపర్ ఇచ్చిన అయిపోయినా ఇతర నాయకుల కంటే ఆయన ఎంతో కొంత ఖచ్చితంగా ఒక్కొక్క శాఖ కనీసం 2 లక్షలైనా ఇస్తాడు అన్న, అంటే ఎన్ని ఉంటాయో శాఖలు అన్ని శాఖలకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. దాంతోపాటు ఎన్జీఓలకు కూడా చంద్రబాబు నాయుడు ఫండింగ్ ఇచ్చి నడిపించే కార్యక్రమాలు ఉంటాం. దాంతోపాటు పిల్లలకు సంబంధించిన పాలసీ అంటే చిల్డ్రన్ పాలసీ, స్టూడెంట్స్ పాలసీ, అంటే పాలసీ అంటే విధానాలకు సంబంధించి, యూత్ పాలసీకి సంబంధించి, మహిళా విధానానికి సంబంధించి ఇప్పటికే చెప్పాం. గ్యాస్ బండ్లు, ఆర్టీసీ బస్ ఫ్రీ, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, డోక్రా సంఘాల పేరుతోని. దాంతోపాటు రైతుకు సంబంధించిన కార్యక్రమాలు, వ్యవసాయ కూలీకి సంబంధించిన కార్యక్రమాలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, బస్ డ్రైవర్ల దగ్గర నుంచి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికుల దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని టచ్ చేసే కార్యక్రమం అయితే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమంగా మనకి ఇలా కనపడతా ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందుగలడు అందులేడు అని సందేహం వల్ల చందంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేను ఎరిగినటువంటి, నాకు తెలిసినటువంటి ఇదిగా అన్ని రంగాలకు సంబంధించి ఖచ్చితంగా ఇస్తాడు. గవర్నమెంటే కాకుండా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్జీఓలు కూడా ఫండ్స్ ఇచ్చి నెహ్రూ కేంద్రానికి సంబంధించి చేస్తూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సమోజ్జీగా మోడీ గారికి సమోజ్జీగా సలహా సూచనలు తీసుకుంటూ ఆయన ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్నటువంటి దాన్ని మనం ఇలా చంద్రబాబు నాయుడు ద్వారా చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలా చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది సో అన్ని రంగాల్లో తనదైన వాణిలో ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 నెలల పెద్దలారా, మిత్రులారా.